అండ్ అందరు నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి 27వ తారీఖు సార్, సెప్టెంబర్ 2025. టైం వచ్చేసి 4:26 అయితే జరుగుతుంది. జూన్ 28వ తారీఖున ఒక బండికి అడ్వాన్స్ కొట్టడం జరిగింది సార్. బెంగళూరు నుంచి కిరణ్ అన్నయ్య అయితే అడ్వాన్స్ కొట్టడం జరిగింది. షిఫ్ట్ డిజైర్కి 2019 బండి, ఎల్డీ ఆప్షనల్ బండి సార్. జూన్ నెలలో కొట్టారు. 4 నెలలు అయిపోతున్నాయి. ఇప్పుడు 4 నెలలు అయిపోయింది ఆల్రెడీ. బండి నెంబర్ కూడా చెప్తాను, DL9 CIS 7537 బండి. ఈ బండికి అయితే 20,000 రూపాయలు అడ్వాన్స్ కొట్టడం జరిగింది. మ్యాగ్మా గ్రే కలరు. మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో చూసి అన్న అడ్వాన్స్ కొట్టడం జరిగింది సార్, 20,000 రూపాయలు. అప్పుడైతే లోన్ పెట్టుకుంటా అన్నారు. ఒక వారం రోజుల్లో ఫ్లైట్ ఉంది, ఫ్లైట్కి వస్తాను అది ఇది అని చెప్పారు. నేను ఆపాను బండి. 20,000 రూపాయలు డీలర్కి అడ్వాన్స్ కొట్టి బండి ఆపాను సార్. మళ్ళీ ఇంకా 3-4 రోజులు ఆపమన్నారు, ఆపాను. మళ్ళీ లోన్ ప్రాసెస్ చేసుకుంటాను. లోన్ అయిపోయిన తర్వాత అక్కడ ఓకే అంటే నేను ఫుల్ అమౌంట్ కట్టేసి బండి తీసుకెళ్తానని చెప్పారు. ఆర్సీ కూడా షేర్ చేయడం జరిగింది. మొత్తం ఓనర్ ఆధార్ కార్డు అవి కూడా పెడతానని చెప్పిన అవసరం అయితే అన్నకి అందజేసినా సరే ఈరోజు 4 నెలల తర్వాత గుర్తొచ్చినట్టుంది. ఇప్పుడు 20,000 రూపాయలు అడ్వాన్స్ ఒక్కసారి డీలర్కి వెళ్ళిన తర్వాత అయితే రిటర్న్ అయితే రావు సార్. ఇదైతే మీరు ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. ఫోన్ చేసినా సరే అడ్వాన్స్ కొట్టే ముందు ఆలోచించుకుని కొట్టండి సార్. అడ్వాన్స్ అయితే డీలర్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ అయితే రావు. ఏదన్నా మంచి డీలర్ అయితే రిటర్న్ ఇస్తాడు. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు సార్. మన పరిచయం బట్టి ఉండిద్ది. ఆయన అయితే కొత్త డీలరు, మనం ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి, అందుకని ఇవ్వలేదు సార్ వాడు. నేను 10,000 అయినా ఇవ్వమని చెప్పి అడిగాను, 10,000 కూడా ఇవ్వలేదు. రిటర్న్ ఇద్దామని చెప్పి చాలా ట్రై చేశాను. అప్పుడైతే 20 నుంచి 25 రోజులు ఆపేరు బండి అయితే మన గురించి, నా గురించి. అది వేరే డీలర్తో మాట్లాడించబట్టి ఇప్పుడైతే ఫోన్ చేసి వాళ్ళ నెంబర్ పెట్టు, వాళ్ళతో మాట్లాడతాను, నేను చూసుకుంటాను, నీ పని చెప్తాను. ఏం చేస్తారు సార్? 4 నెలల తర్వాత మీకు గుర్తొచ్చింది అప్పుడు 20,000 కొట్టింది. అడ్వాన్స్ కొట్టిన తర్వాత అయితే మ్యాక్సిమం రిటర్న్ రావు సార్. మీకు డేట్ కూడా చూపిస్తున్నాను. 28వ తారీఖు చూసుకోవచ్చు. 20,000 రూపాయలు నాకు అడ్వాన్స్ కొట్టడం జరిగింది. జూన్ 25 సార్, జూన్ 28, 2025. ఆర్సీ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. ఆర్సీ డీటెయిల్స్ కూడా చూపిస్తున్నాను. ఢిల్లీ బండి, DL9 CIS 7537. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది, మీరు జూన్ నెలలో చూడండి. LDI 5,20,000 రూపాయలకి అమ్మడం జరిగింది. అది వచ్చేసి 5,60,000కి అంత పెడితే 5,20,000కి మాట్లాడుకుని అడ్వాన్స్ కొట్టడం జరిగింది. అది సార్ జరిగింది. అయితే ఇప్పుడైతే ఆయన సీరియస్గా మాట్లాడుతున్నాడు. నాకు ప్రూఫ్ ఉండాలి కాబట్టి వీడియో తీసి పెడుతున్నాను. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, 20,000 రూపాయలు అడ్వాన్స్ కొట్టాను అది ఇది అని చెప్పి ఎక్కువ మాట్లాడాడు. కొంచెం తిట్టినట్టు మాట్లాడాడు సార్. నేను అందుకే ఆయన నెంబర్ కూడా పెట్టాను. ఆయనకి నాకు, నేను డీలర్తో ఇప్పుడు మాట్లాడి కూడా ఆయన నన్ను తిడుతున్నాడు. చెప్తాను ఆయన్ని. 2వ తారీఖు జూలైన నేను పెట్టడం జరిగింది. ఆర్సీ కూడా నేను లోన్ చేయించుకుంటానంటే పెట్టాను సార్. అయితే నా తప్పు కాదు, ఆయన తప్పు. ఇక్కడికి రాలేదు, బండి చూసుకోలేదు. బండి నచ్చకపోతే రిటర్న్ ఇప్పించడం అది నా బాధ్యత సార్. బండి నచ్చకపోతే ఇక్కడికి రాకుండానే మళ్ళీ అడ్వాన్స్ అడగడం, అది 4 నెలల తర్వాత అడ్వాన్స్ అడగడం అనేది కరెక్ట్ కాదు. మీరు అర్థం చేసుకోవాలి. నేనైతే ప్రతి వీడియోలో చెప్తున్నాను, నా తప్పు లేకుండా. అయితే మీరు ఏదైనా చేసుకోండి సార్, నేనైతే రెడీగా ఉంటాను. ఎవరి నుంచైనా ఫోన్ చేయకండి, నేను మాట్లాడతాను. ఇక్కడికి వచ్చైనా నేను డీలర్ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడతాను. మీకు రిటర్న్ ఇస్తే మీరు తీసేసుకోండి. నేనైతే గొడవలు పెట్టడానికి అయితే నేను రాలేదు ఢిల్లీ. ఏదో ₹1 సంపాదించుకోవడానికి వచ్చాను. నా పని నన్ను చక్కగా చేసుకునేవ్వండి. ఇదైతే క్లియర్గా చెప్తున్నాను ప్రతి వీడియోలో. మీకు ఇంట్రెస్ట్ అయితేనే ఫోన్ చేయండి, నా దగ్గర కొనాలనుకుంటేనే. ఆలోచించి కొట్టమని చెప్తున్నాను సార్. నేను వీడియోలో కూడా చెప్తున్నాను. నాకు ఫోన్ చేసి అడ్వాన్స్ చేసేటప్పుడు 1కి 2 సార్లు అన్న అడ్వాన్స్ చేసిన తర్వాత అయితే రిటర్న్ రావు అని చెప్తున్నాను. మీకు అది ఓకే అనుకుంటేనే వేయండి అన్న అని చెప్తున్నాను. ఇది కూడా అర్థం చేసుకోకుండా మళ్ళీ నన్నేం చేస్తారు సార్? మీరు వచ్చి చూసుకుని మాట్లాడుకోండి. ఎవరు ఉన్నారన్నారు కదా ఢిల్లీలో, వాళ్ళని పంపించండి లొకేషన్. ఇది సార్ జరిగింది అయితే. ఓకే సార్, ఉంటా.